మినీ తిరుమలగా పిలిచే జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుంచి 25 వరకు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గోడ పత్రికలు, ఆహ్వాన పత్రికను శనివారం జూబ్లీహిల్స్ లోని స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అంచనా వేసి ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. మినీ తిరుమలగా పేరుగాంచిన జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టీటీడీ నిర్మించింది. ఈ ఆలయం తిరుమల శ్రీవారిని పోలి ఉండటంతో దీనిని మినీ తిరుమల అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామితో పాటు మహాగణపతి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ఆండాళ్ అమ్మవార్ల ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అయితే ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుండి 25వ తేదీ వరకు జరగనున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా అట్టహాసంగా ఉత్సవాలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గోడ పత్రికలు, ఆహ్వాన పత్రికలను ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 10వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టనున్నారు. ఇక వాహన సేవల వివరాలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి 17 ఉదయం ధ్వజారోహణం మేషలగ్నంలో ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. అదే రోజు రాత్రి పెద్ద శేష వాహనంపై స్వామి దర్శనం ఇస్తారు. ఫిబ్రవరి 18న ఉదయం చిన్న శేష వాహనంపై స్వామిని ఊరేగిస్తారు. రాత్రి హంసవాహన సేవ ఉంటుంది. 19న ఉదయం సింహవాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు. అలాగే రాత్రికి ముత్యపు పందిరి వాహనంపై విహరిస్తారు. 20న ఉదయం కల్పవృక్ష వాహనంపై, అలాగే రాత్రి సర్వభూపాల వాహనం సేవ చేస్తారు. ఇక 21న ఉదయం పల్లకి ఉత్సవం, రాత్రి గరుడ వాహన సేవ ఉంటుంది. 22న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనం సేవలు జరుగుతాయి. ఫిబ్రవరి 23 ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై ఊరేగిస్తారు. ఇక 24 ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం సేవలు ఉంటాయి. 25న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఇక చివరగా 26న మధ్యాహ్నం 3 గంటలకు పుష్పయాగం నిర్వహిస్తారు.